తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మెదక్ జిల్లా బస్వాపూర్ గ్రామ మోడల్ స్కూల్ ను సందర్శించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేనని ఆయన అన్నారు. నిర్మాణంలో ఉన్న మోడల్ స్కూల్ వసతి గృహాన్ని మంత్రి తిరిగి పరిశీలించారు. మిగిలిన నిర్మాణపు పనులు వేగంగా పూర్తి కావడం లేదని కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నూతన వసతి గృహంతో అసంతృప్తిగా ఉన్న పనులు నాణ్యత పాటించి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందాక సార్ కూడా చెప్పారు, చదువు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ అమ్మాయిలకు చాలా ఇంపార్టెంట్ అన్నది నేను కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, ఒక గర్ల్ స్టూడెంట్గా నువ్వు ఇప్పటికీ బాగా చదవాలి, ఒక మంచి ఉద్యోగం నువ్వు తెచ్చుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, అప్పుడే నీకు సొసైటీలో ఒక మంచి ప్లేస్ ఉంటుంది, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండగలవాలి. సో మా అమ్మ స్ఫూర్తితో నేను బాగా చదివాను, ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. సో మీ అందరూ కూడా చదువుని చాలా సీరియస్గా తీసుకోవాలి. చదువు బాగా చదివి మీరు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మీ కుటుంబం బాగుపడుతుంది, మీరు ఒక మంచి స్టేటస్ సొసైటీలో ఒక మంచి స్టేటస్లో ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ ఇప్పుడు ఎవరైతే పాఠాలు చెప్తున్నారో గురువులు, వారిని రెస్పెక్ట్ ఇస్తూ వారు చెప్పేవంతా కూడా జాగ్రత్తగా వింటూ అందరూ కూడా బాగా చదివి మంచిగా సెటిల్ అవుతారని. మాతృదేవోభవ పితృదేవోభవ ఆతిథి దేవోభవ. సో ఇక్కడ మనకు ప్రధానంగా తల్లి పాత్ర పోషిస్తారు గురువు, తండ్రి పాత్ర పోషిస్తారు గురువు. ఇద్దరిని కూడా ఒక గురువులో చూస్తాం. ఇందులో గురువులే కాదు, తల్లి పాత్రలో ఉంటారు, తండ్రి పాత్రలో మనల్ని ప్రేమిస్తారు, మార్గదర్శకులు, మనం కాపాడతారు. మన జీవితంలో మనం ఏ రకంగా ఎదగాలి, నిబద్ధతతోటి, క్రమశిక్షణతోటి, సేవాభావంతో బతకాలి అనేది మనం నేర్పించేది ఎవరు? మన పుస్తకాలు ఒక ఎత్తు, అది పుస్తకాలు మన జ్ఞానానికి సంబంధించినవి, మన సంస్కారానికి సంబంధించిన ఏంటి? హౌ వి బిహేవ్ in the society, with the friends, with our relatives. ఏ రకంగా మనం ప్రవర్తించాలి, మన భాష ఏ రకంగా ఉండాలి, మన ప్రవర్తన ఏ రకంగా ఉండాలి, మన ఆలోచన విధానం ఏ రకంగా ఉండాలి,